డే విత్ చంద్రబాబు నాయుడు అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో ఒక రోజు గడిపేలాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కొంతమందికి అవకాశం ఇవ్వబోతోంది. ఈ నేపథ్యంలోనే అసలు ఈ అవకాశం ఎవరికి దక్కబోతోంది, ఎప్పుడు దక్కబోతోంది, ఎలా దక్కబోతోంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, డే విత్ చంద్రబాబు నాయుడు అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే తెలుగుదేశం పార్టీ ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒక రోజు పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు గారితో గడిపేటువంటి అవకాశం ఇవ్వబోతున్న నేపథ్యంలో ఆ అవకాశం ఎవరికి దక్కబోతుంది, ఎలా దక్కబోతుంది, ఎప్పుడు దక్కబోతోంది అంటే ఏం చెప్తారు? ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించాలని నిర్ణయించుకుంది తెలుగుదేశం పార్టీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు. డే విత్ సిబిఎన్, దాని పేరే డే విత్ సిబిఎన్. ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి సాయంత్రం దాకా చంద్రబాబు నాయుడు గారితో ఉండొచ్చు ఎవరైనా. అయితే ఆ అవకాశం ఎవరికి వస్తుంది, ఎవరికి ఇస్తారు అనే దాని మీద కొన్ని గైడ్లైన్స్ పెట్టుకుంది పార్టీ. ఓకే. ఎలాంటి గైడ్లైన్స్? ప్రిఫరెన్స్ ప్రకారం మనం చూసుకుంటే కనుక ఇది ఎన్ఆర్ఐలకు ఇచ్చినటువంటి ఒక హామీ ఎన్నికల సందర్భంగా. ఓకే. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏ సందర్భంగా చెప్పారంటే, ఉన్నం నవీన్ కుమార్ అని అతను చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? స్వీడన్ నుంచి వచ్చారు. ఆయన గత ఎన్నికల్లో నవీన్ కుమార్ అని ఆయన పేరు, అవును నవీన్ కుమార్ అనుకుంటా, ఉన్నం నవీన్ కుమార్ ఎన్ఆర్ఐ విభాగం నవీన్ కుమార్ స్వీడన్ నుంచి వచ్చాడు. స్వీడన్ నుంచి వచ్చి ఎన్నికల సందర్భంగా కొన్ని నెలల పాటు, 3-4 నెలల పాటు ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉండి ఆంధ్రప్రదేశ్లో ఆయన ప్రచారం చేశారు తెలుగుదేశం పార్టీ కోసం. తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి, ఇన్ కేసు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంప్లీట్గా నష్టపోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈయన పనిచేశారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఎన్ఆర్ఐలు ఆ రోజున ఆంధ్రప్రదేశ్ వచ్చి ప్రచారం చేశారు. ఈయన పర్టికులర్లీ ఈ ఉన్న నవీన్ కుమార్ అనే అతను దాదాపు 1800 మంది ఎవరైతే ప్రభావం చూపించగలరో, ఇన్ఫ్లుయెన్స్ చేయగలరో వాళ్ళని ఒక 18 మందిని ఐడెంటిఫై చేసి శ్రీకాళహస్తి, సూళ్ళూరుపేట, తిరుపతి, చిత్తూరు ఈ జిల్లాల్లో ఎంపిక చేసినటువంటి ప్రాంతాల్లో ఆయనకి పరిచయం ఉన్నటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని ఒక 1800 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ని ఈయన మానిటర్ చేశారు కొన్ని నెలల పాటు. ఇప్పుడు ఆయన ఓటేయటం ఇంపార్టెంట్ కాదు, ఇన్ఫ్లుయెన్సర్ని ఐడెంటిఫై చేసి 1800 మందిని ఆయన మోటివేట్ చేసి తీసుకెళ్లారు అని అంటే అది నీకు ఇంపార్టెంట్. మోటివేషన్ అనేది అప్పుడు ఇంపార్టెంట్. ఎందుకంటే 1800 మందిని మోటివేట్ చేశారంటే 1800 ఇంటూ ఎన్ని ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ ఏంటో చూడండి. అలా ఎన్ఆర్ఐలు కొన్ని 100 మంది అప్పట్లో వచ్చారు. వచ్చిన సందర్భంగా అందరూ ఎక్స్ప్రెస్ చేసినట్టే ఒక డౌట్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారట. ఏంటంటే, అధికారంలో లేరు కాబట్టి మీరు అందరికి అందుబాటులో ఉన్నారు, వన్స్ అధికారం వచ్చిన తర్వాత మాకు మిమ్మల్ని కలవడానికి కూడా కుదరట్లేదు అనేటువంటి సందేహాన్ని వ్యక్తం చేసినప్పుడు డే విత్ సిబిఎన్ అనే కార్యక్రమం పెడతాను, మీరు ఎన్ఆర్ఐలు ఎవరు వచ్చినా సరే మీకు ఈ వెసులుబాటు కల్పిస్తాను, ఒకరోజు మొత్తం నాతో ఉండేటట్టు నేను కల్పిస్తానని చెప్పి చెప్పారట. ఎవరైతే బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇతర దేశాల నుంచి వచ్చి కొన్ని నెలల పాటు పనిచేశారో వాళ్ళకి దాంట్లో భాగంగా ఈయనకి కల్పించారు. ఓకే. తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం ఉంది, వాళ్ళకి తెలుసు ఎవరెవరు విదేశాల నుంచి వచ్చి కొన్ని 3-4 నెలల పాటు ఇక్కడ ఉండి ఇన్ఫ్లుయెన్సర్స్ని ఐడెంటిఫై చేసి ఆయా గ్రామాల్లో ఏ విధంగా వాళ్ళు ప్రచారం చేశారనేది వాళ్ళకి తెలుసు. ఎన్ఆర్ఐ తెలుగుదేశం విభాగానికి వాళ్ళు ఐడెంటిఫై చేసి, ఆ విభాగం ఐడెంటిఫై చేసినటువంటి వాళ్ళకి డే విత్ సిబిఎన్ కార్యక్రమంలో ఉండొచ్చు. దాంట్లో భాగంగా ఫస్ట్ ఈ నవీన్ కుమార్ అనే అతనికి అవకాశం లభించింది. ఈయన ఉదయం నుంచి సాయంత్రం వరకు చంద్రబాబు నాయుడు గారితో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉదయం నుంచి రివ్యూ మీటింగ్స్లో ఎన్నింటిలో పాల్గొన్నారు, ఆ తర్వాత ఎవరెవరితో కలుస్తున్నారు, మొత్తం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆయనతో ఉండి డిన్నర్ కూడా చేసి వెళ్ళిపోయారు. ఇది డే విత్ సిబిఎన్ కార్యక్రమం. దీంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎన్ఆర్ఐలకి. ఆ తర్వాత ప్రిఫరెన్స్ ఎవరికి అని అంటే, పార్టీ కోసం త్యాగం చేసి పార్టీలో ఎలాంటి
అవకాశాలు లేక ఉన్నటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా అవకాశం కల్పించేటువంటి ఒక కార్యక్రమం జరుగుతుందనేది తెలుగుదేశం పార్టీలో వినిపిస్తుంది. సహజంగా ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్లో కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ద్వితీయ శ్రేణులు కానీ ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే 6 నెలలు అయిపోయింది. ఈ 6 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు ఒక రకంగా ఉంటారు, అధికారంలో ఉన్నప్పుడు అధికారం పోయిన తర్వాత ఇంకో రకంగా ఉంటారు అనేటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో ఆ అభిప్రాయం యాజ్ టీజ్గా వాళ్ళల్లో కనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే నేను మారినటువంటి చంద్రబాబు నాయుడిని రాబోయేటువంటి రోజుల్లో మీ అందరితో నేను ఉంటానని హామీ ఇచ్చారు ఆయన. గతంలో కాదు, మీ అందరికి అందుబాటులో ఉంటాను, పార్టీకి ప్రభుత్వానికి ఏ విధంగా సమన్యాయం చేయాలో ఆ విధంగా చేస్తానని చెప్పారు. ఆ తరహాలో స్టార్టింగ్లో 1-2 రోజులు పార్టీ కార్యాలయానికి వచ్చి అందరిని కలిసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో బిజీ అయిపోయి, ఆయన అభివృద్ధి కార్యక్రమంలో బిజీ అయిపోయి పార్టీ క్యాడర్కి కొంచెం దూరం అవుతున్నారు అనేటువంటి అభిప్రాయం ఉంది. అదొకటి. 2 ఏంటంటే సహజంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్కి ఏ పార్టీలో ఉండేటువంటి క్యాడర్ కూడా మనం కంపేర్ చేయలేం. ఈ పార్టీలో ఉండేటువంటి క్యాడర్ ఏంటంటే వాళ్ళకేం పనులు అవసరంలే, లేదంటే వాళ్ళకేమి ఇతరత్ర దొడ్డిదోవను సంపాదించుకునేటువంటి ఆలోచనలు కూడా చాలా తక్కువ మందికే ఉంటుంది. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆత్మ గౌరవం. ఇది అసలు పుట్టిందే ఆత్మగౌరవం నుంచి, ఆత్మాభిమానం నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ ఆత్మగౌరవం ఆత్మాభిమానం ఎక్కువగా మెండుగా ఉన్నటువంటి కార్యకర్తలు కలిగినటువంటి పార్టీ ఇది. అధినాయకుడు జస్ట్ వాళ్ళకి మాట్లాడితే చాలు, వాళ్ళకేం ఇవ్వవసరంలే, జస్ట్ మాట్లాడితే చాలు అనుకుంటారు వాళ్ళు. ఇంకొక కొంచెం సంతోషంగా ఉండాలని ఒక ఫోటో దిగితే బాగుండు అనుకుంటారు. అంతకుమించి తెలుగుదేశం పార్టీ క్యాడర్ మెజారిటీ ఏం కోరుకోరు. పవర్ బ్రోకర్స్ వాళ్ళపైన వాళ్ళు చేసుకుంటారు, ఏ పార్టీ ఉన్నా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూడా పవర్ బ్రోకర్స్ వాళ్ళపైన వాళ్ళు చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా అదే. చాలా సందర్భాల్లో ఈ పవర్ బ్రోకర్స్ ఏంటి, అసలు ఇందుకోసమైనా మేము పార్టీ కష్టపడి అధికారంలో తీసుకొచ్చుకుంది అనే భావం కూడా చాలా మందిలో ఉంది. కానీ ఎందుకు ఉంది ఆ భావన అంటే, వాళ్ళని పిలిచి కష్టపడ్డారు, మీరు మనందరం కలిసి ఉందాం అని చెప్పి భుజం మీద చెయ్యి వేయటం, లేదంటే వాళ్ళని పిలిచి మాట్లాడటం చేస్తే సమరపడేటువంటి క్యాడర్ ఈ పార్టీలో ఉండే క్యాడర్. మిగతా పార్టీలకు భిన్నం ఇదంతా. ఈ క్యాడర్ అంతా ఎవరి పనులు వాళ్ళు ఉంటారు, ఎక్కువగా వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉంటారు, గ్రామీణ ప్రాంతం వాళ్ళు ఉంటారు ఈ పార్టీకి. సో వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయరు పార్టీ నుంచి. పార్టీకి ఇచ్చేవాళ్లే కానీ పార్టీ నుంచి తీసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు దీంట్లో. వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఆత్మగౌరవం, ఆత్మాభిమానం. సో వాళ్ళు చేసినటువంటి కృషికి తగినటువంటి గౌరవం ఉండాలని కోరుకుంటారు. ఆ గౌరవం అనేది కొంచెం తగ్గినప్పుడు వీళ్ళు కొంచెం ఆక్రోశం వ్యక్తం చేస్తుంటారు అప్పుడప్పుడు. సోషల్ మీడియా వచ్చింది కదా, దాని రూపంలో వ్యక్తం చేస్తుంటారు. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ క్యాడర్ తోటి కలవడానికి ప్రయత్నాలు చేస్తూ కార్యక్రమాలు కూడా రూపొందిస్తున్నారు. ఇప్పుడు లోకేష్ గారు ఆయన యువగళం పాదయాత్ర చేసి అందరికి దగ్గర అయ్యారు యూత్కి. ఇప్పుడు ఆ యూత్ ఏంటి, తన నుంచి గౌరవం కోరుకుంటున్నారు. నిన్నగా మొన్న ఎవరో సూసైడ్ చేసుకున్నారు. సూసైడ్ చేసుకున్నప్పుడు చెల్లించిపోయారు లోకేష్ గారు కూడా. అన్నా నేనున్నాను కదా, ఒక్క మాట అన్నా నాకు ఇబ్బంది ఉంది అని అంటే నేను రెస్పాండ్ అయినోండి కదా, నేను ఒక తమ్ముడిని కోల్పోయానని చెప్పి ఆయన కూడా ట్విట్టర్లో బాధపడ్డారు. బట్ చేతులుగా లేక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏంది? ముందుగానే మీకు ఎవరున్నారు, మీ క్యాడరు ఎవరు త్యాగం చేశారు, ఎవరు కష్టపడ్డారు, ఎవరు కేసులు పెట్టించుకొని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించారు, వీళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు అడగకుండానే ముందుగా నువ్వు వెళ్ళేసి వాళ్ళకి గనక నువ్వు జస్ట్ ఊరికే మాట్లాడితే సమర్పడిపోతారు కదా. అది లేదని చెప్పి ఇప్పుడు వీళ్ళు బాధపడుతున్నారు. ఓకే, అది లేదని బాధపడుతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. నాకు తెలిసినంత వరకు సుమారుగా 12 మంది పొలిటికల్ మర్డర్ జరిగింది. 12 మందిని తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంపారు. ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆ 12 మందికి సంబంధించినటువంటి కుటుంబాలని మీరు పరామర్శించారా? పరామర్శించే ప్రయత్నం చేశారా? పోనీ లోకల్గా ఉండేటువంటి లీడర్ల చేత అయినా కానీ మీరు పరామర్శించే ప్రయత్నం చేశారా? అది కానీ చేస్తే వాళ్ళు మనిషిని కోల్పోయినా కానీ కొంతవరకు ఊరట. మనిషిని కోల్పోయిన బాధని ఎవరు పూడ్చలేము, కానీ నాకు పార్టీ అంతగా ఉంది, పార్టీ భరోసా ఉంది, నాకు ఒక ధైర్యం కల్పించేటువంటి ప్రయత్నం చేయాలి కదా. మీకు అధికారంలో లేనప్పుడు ఎక్కడ ఏం జరిగినా కానీ ఇంటికి వెళ్ళి పరామర్శించినటువంటి సంఘటనలు అనేక ఉన్నాయి.
మరి ఇప్పుడు అది కొరబడింది అనేటువంటి బాధ తెలుగుదేశం పార్టీలో క్యాడర్లో ఉంది. సో దీన్ని అధిగమించాలి అనేది ఒకటి. సో అందుకే ఇప్పుడు ఎన్ఆర్ఐలను సంతృప్తిపరచడానికి డే విత్ సిబిఎన్ కార్యక్రమం పెట్టారు. మరి లోకల్గా ఉండేటువంటి తమ్ముళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా కలవడానికి అవకాశం ఇవ్వాలి కదా అనేది ఒకటి వినిపిస్తుంది. ఇప్పుడు ఈ 6 నెలల తర్వాత బహుశా నేను అనుకుంటాం లోకేష్ గారు కూడా కలుస్తారు అనుకుంటా. ఓకే, ప్రజా దర్బార్ పెట్టి ప్రజలను కలుస్తున్నారండి. మరి త్యాగం చేసినటువంటి క్యాడర్ని మీరు పిలిచి భుజం తట్టి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటంటే చాలామంది చెప్తుంటారు, నేను కూడా నా అబ్జర్వేషన్ కూడా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు అడగకుండానే పిలిచి ఎవరికి ఏ సహాయం చేయాలో చేస్తారు. ఎవరికి ఏది కావాలో తన క్యాడర్కి ఆయనకి తెలుసు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా పిలిచి ఇస్తారు. పిలిచి ఇచ్చినప్పుడు ఇతని ఆనందం వేరే ఉంటుంది. అదే తెలుగుదేశం పార్టీలో ఏంటంటే ఈ తిరిగి పని కోసం చివరికి ఏది చేసినా కానీ ఆ ఫలితం అనేది అతను పూర్తి స్థాయిలో అనుభవించలేని పరిస్థితుల్లో బయటికి చెప్పడం చేస్తారు. వీళ్ళు కూడా సహాయం చేస్తారు, చేయకుండా ఉండరు. రాజశేఖర రెడ్డి గారి కన్నా చంద్రబాబు నాయుడు గారు చాలా మందికి సహాయం చేశారు, ఎక్కువ మందికి. కానీ ఎవరు చెప్పరు. ఓకే, దానికి రకరకాల అదే చెప్పేది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎంతోమందికి అసలు ఊహించని విధంగా పిలిచి చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది ఇక్కడ లేదు. అది కనుక ఉంటే కనుక ఈ పరిస్థితి రాదు. సో డే విత్ సిబిఎన్ కార్యక్రమం లాగానే ఎన్ఆర్ఐలకి క్యాడర్కి కూడా ఏదైనా ఒక సిస్టమ్ తీసుకొచ్చి అందరికీ ఏమి అవసరం లేదండి. తెలుగుదేశం పార్టీ క్యాడర్ నేను కూడా ఆ పార్టీకి సంబంధించిన రిపోర్టింగ్ నేను చేశాను. ఒక మీడియాలో, ఛానల్లో కానీ పేపర్లో కానీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏమీ కోరుకోదు. 90% ఓన్లీ పలకరింపే కోరుకుంటుంది. ఆ పలకరింపిస్తే చాలు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళు. సో కాబట్టి ఆ పలకరింపు కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ మీద 3,000 మంది మీద కేసులు పెట్టారు. ఆ కేసులు రద్దు చేయడానికి ఇన్ని రోజులు పట్టిందని అంటే మరి వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు కదా, ఇప్పటికి కూడా వాళ్ళు ఆలోచించాలి కదా. సో అది చేస్తే కనుక ఈ ఎన్ఆర్ఐలకే కాకుండా ఇక్కడ వాళ్ళకి కూడా కలిసి డైరెక్ట్గా కలిసే అవకాశం ఇలాంటివి కల్పిస్తే కనుక తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మీకు బలమైన క్యాడర్ తోటి ఇప్పుడు నిలబడుతుంది ఆ పార్టీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.